నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారా అంటూ వైఎస్ జగన్ ఫైర్. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ఉన్న నగరాన్నే పట్టించుకోని సీఎం ఫ్యూచర్ సిటీ కడతారా? హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇల్లు కూలగొడుతున్నారని కేటీఆర్ ఫైర్. జైశంకర్తో మార్కో రూబియో సమావేశంలో కీలక ఒప్పందాలు. ఇరు దేశాల బలోపేతం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన. తమకు అణ్వాయుధాలు అవసరం లేదన్న పెజెష్కియాన్, ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామని వెల్లడి. డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్లిన రాజస్థాన్. ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్తో తలపడనున్న పరాగ్ సేన. అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబు అణిచివేత చర్యలతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. నియంతలా చంద్రబాబు పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారాయన. ప్రశ్నిస్తోన్న ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని విమర్శించారు. మామిళ్లపల్లె రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పార్టీ నేతలపై దాడి దారుణమన్నారు. జోగి రమేష్, జూపూడి, వరికుటి అశోక్ బాబు, నాగమోహన్ కృష్ణ, అంబటి మురళిపై దాడి చేస్తారా అని ప్రశ్నించారాయన. తమ నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేయటం దారుణమన్నారు వైఎస్ జగన్. శాంతియుత నిరసనలు చేయటానికి వెళ్తే చంద్రబాబుకు బీపీ ఎందుకు అని నిలదీశారు. మద్దతు ధరకు పంట కొనుగోలు చేయటం లేదని రైతులు ప్రశ్నించకూడదా అని ఫైర్ అయ్యారాయన. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా అని నిలదీశారు. నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్ట్లా, విమర్శిస్తే వేధింపులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. దాడులు చేసి ప్రతిపక్షం గొంతు నొక్కి పోలీసుల సాయంతో ఎంతకాలం పాలిస్తారని విమర్శించారు. ప్రజలు ఎల్లకాలం సహించరనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అక్రమాలు, అణిచివేతలు, కక్ష సాధింపులపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు వైఎస్ జగన్. కూటమి సర్కారు పాలనలో రైతులు కొందామంటే ఎరువు లేదు, అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పేదల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలు మూసేసి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూసేసి ఆ ప్రైవేట్ సంస్థ వచ్చి దాన్ని కట్టబెడదాం, ఆ సంస్థ ఎలా బలోపేతం చేద్దాం, అలాగే నా వాడిని వచ్చి మరి పోలీసుల్ని లేకపోతే ఇంకా పెద్దవాడిని చేద్దాం అనే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి అసలు ఏమీ లేదు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పోరాటంతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన రైతుల గోడౌన్ను అధికారులు తెరిచారు. మామిళ్లపల్లి రైతులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ధూళిపాల ప్రోద్బలంతో గోడౌన్ సీజ్ చేశారు అధికారులు. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేసింది. దాడులు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు వెనక్కి తగ్గలేదు. గోడౌన్ మొక్కజొన్న రైతులదేనని అధికారులు తేల్చారు. బీఆర్ నాయుడు అవినీతిపై తన పోరాటం ఆగదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం ముసుగులో కొంతమంది తన ఇంటిపై దాడి చేశారని, అదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇంటి మీదికి కాదు, నా మీదికే దాడి చేసినా భయపడే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి చేసేటువంటి ఉద్యమాలను, కరుణాకర్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా, మీ అరాచకాలకు, మీ దౌర్జన్యాలకు, మీ అక్రమాలకు, మీ అపచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలను ఆపాలంటే మీరు కరుణాకర్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించాల్సిందే తప్ప నన్నేదో అడ్డుకుంటే ఆగిపోయే రకం నేను కాదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు లోకేష్ కు భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అందుకే జగన్ మళ్లీ రావొద్దంటూ పూజలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడిగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు? మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వహనాన్ని చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకుని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని గొప్పలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వీకెండ్ వస్తే హైడ్రా మూసి పేరుతో పేదల ఇల్లు కూలగొడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు ఉన్నారు. తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నో సమస్యలు ఉండే, పోయిన ప్రభుత్వమైనా వరేస్తే ఊరేసుకున్నట్టు అన్న ప్రభుత్వం అయినా, లేకుంటే ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, రెండింటి మధ్యలో ఏమీ ఫరక్ లేదు. రైతులు ఇంతో అంతో ఆదుకున్నారంటే కేంద్ర ప్రభుత్వమే. ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. తెలంగాణలో కళ్లల్లోనే రైతుల ప్రాణాలు పోతున్నాయని, అన్నదాతల చావులు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ధాన్యం కొనుగోలు అంశాన్ని కేబినెట్లో చర్చించలేదన్నారు జీవన్ రెడ్డి. రైతులు కళ్ళాలలో వీళ్ళ గుండెపోటుతోని, ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? సార్, నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ. మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏ ఫార్మర్ సిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మర్ సిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. తెలంగాణ ప్రజలపై విద్యుత్ పిడుగు పడబోతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఇది జరిగితే విద్యుత్ వినియోగదారులకు ముప్పు తప్పదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందన్నారు జగదీష్ రెడ్డి. మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దు తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే అక్షరం ఆగిపోతుంది. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగుపడబోతుంది. చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. 99 పైసలకే ఎకరాలు కేటాయిస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు నారాయణ. చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి కూడా అంత కార్పొరేట్ సెక్టార్స్కి మేలు జరుగుతూ ఉన్నాయి. అత్యంత సంపదైన భూములు మొత్తం వాళ్ళకి రూపాయికి 90 పైసలకి ఇచ్చేస్తున్నాడు. అది అభివృద్ధే కదా. అట్లా అభివృద్ధి నాకేం అభ్యంతరం లేదు. అలాంటి అభివృద్ధి తప్ప కింద ఏం అభివృద్ధి అయిందంటే ఒక అభివృద్ధి అయింది. ద్రవ్యోల్బణం పద్ధతిలో అభివృద్ధి పెరిగింది. ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని గతంలో మాకు ఇచ్చింది మీరు 5%, అది సరిపోదు సార్, ధరలు పెరిగినాయి సార్, కాబట్టి 10% అని చెప్పేసి చెప్పి తీసుకుంటున్నారు. అదే అభివృద్ధి.
వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డిపై పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని విమర్శించే అర్హత పార్థసారథి రెడ్డికి లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత సాంబశివారెడ్డి. పార్థసారథి రెడ్డి వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచుడని మండిపడ్డారు. వేములకు చెందిన పేర్ల పార్థసారథి రెడ్డి వైఎస్ ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు చేసినాడు. దానికి ఖండనగా మేము ఈరోజు మా వేములకు చెందిన నాయకులమందరము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరిని చంపినారో పార్థసారథి రెడ్డి రాజారెడ్డిని చంపి నాకు దారుణమైన అన్యాయం జరిగింది. ఇప్పుడు వేముల్లో ఏం జరుగుతుంది, వేంపల్లిలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా దోపిడీలు, మైనింగ్. మీకు అందరికీ లీజులు ఉన్నాయా? వైఎస్ఆర్ కుటుంబంపై టీడీపీ నేత పార్థసారథి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత బయ్యపు రెడ్డి రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వేముల మండలంలో గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి గారు మాట్లాడుతూ వైఎస్ కుటుంబం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఏ ఒక్కటైనా మీరు నిజం చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా నిజం ఉంటే ఏదో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజారెడ్డి గారి పైన మాట్లాడితే మీకేదో మంచి జరుగుతుంది అనుకొని మాట్లాడడం మంచిది కాదు. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. మీరు ఏదైనా చేయండి, మీకు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు. రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఉండవల్లి రైతులు. ఉండవల్లిలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న బలవంతపు భూసేకరణ, భూ సమీకరణపై రైతులు సమావేశమయ్యారు. ఉండవల్లి గ్రామాన్ని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని సమావేశంలో తీర్మానించారు. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవటానికి ప్రభుత్వం అమలు చేస్తున్న భూ సమీకరణ, భూ సేకరణపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. అసలు చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లిలో ఏం అభివృద్ధి చేస్తుందని ప్రశ్నిస్తున్నారు రైతులు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములను కొట్టేసి లాభపడుతుంటే తాము తమ పూర్వీకుల నుంచి వచ్చిన పొలాలను ఎందుకు త్యాగం చేయాలని అన్నారు. రైతులకు ఇష్టం ఉంటేనే రాజధానికి భూములు ఇవ్వాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. త్వరలోనే అన్ని పార్టీలను కలిసి భారీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు ఉండవల్లి రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం భూసేకరణ, భూ సమీకరణ 2 అమలు చేస్తుంది భూములు తీసుకోవడానికి. దీనిపై ఉండవల్లి రైతులు కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రాజధాని గ్రామాల నుంచి ఉండవల్లిని మినహాయించాలని తీర్మానం చేశారు. దాంతో పాటుగా ప్రభుత్వం రోడ్లకి, అలానే కొండవీటి వాళ్ళు ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూములు అడిగింది. ఖచ్చితంగా మేము ఇస్తానని చెప్పాము. కానీ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసి తమ దగ్గర నుంచి ఉన్న భూమి మొత్తం తీసుకుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా ఉండవల్లిలో ప్రభుత్వం అమలు చేస్తున్న భూ సమీకరణ, అలానే భూసేకరణపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. అసలు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో నివసిస్తున్నారు. అప్పటి నుంచి దాదాపు గత 10 ఏళ్ల నుంచి చంద్రబాబు ఉండవల్లిలో నివసిస్తున్నారు. కానీ ఉండవల్లికి ఆయన చేసింది ఏముంది, ఎలాంటి అభివృద్ధి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజధాని పేరుతో ప్రభుత్వ పెద్దలు అనేక 100 ఎకరాల భూమిని లూటీ చేశారు. అసైన్డ్ ల్యాండ్, లంకా ల్యాండ్ లూటీ చేశారు. కోటీశ్వర్లు అయిపోయారు. ఇప్పుడు తమ భూములను ఎందుకు త్యాగం చేయాలని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా పూర్తిగా అంటే తమకు గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 1 పరిహారం, తమకి విలువైన భూములు దాదాపు ఎకరం 30 కోట్లకు పైగానే పలుకుతుంది. తమకేమో తక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారు. కాబట్టి రాజధానికి రైతులు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలను త్వరలోనే కలుసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని రైతులు తీర్మానం చేశారు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ గేమ్స్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల వారు పాల్గొన్నారు.
విద్యార్థుల పోటీలను, వారు చేసిన సాహసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులను అభినందించి విన్నర్స్కు ట్రోఫీ అందజేశారు. జీవో నెంబర్ 30ని ఉపసంహరించకపోతే ఆందోళన పాట తప్పదని హెచ్చరించారు విజయనగరం జిల్లా భోగాపురం గ్రామాల రైతులు. పంట పొలాలను డేటా సెంటర్లకు అప్పగిస్తే తమ జీవితాలు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం, నందిగాం, సుందరపేట, ముంజేరు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. భోగాపురం జాతీయ రహదారి పక్కనే 110 రోజులు నిరసన దీక్షలు చేపట్టినా లెక్క చేయకుండా ప్రభుత్వం జీవో నెంబర్ 30ని జారీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తమ భూముల జోలికి రావద్దని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. గోషామహల్ ఇన్ఛార్జ్ లేకుండా సమావేశం పెట్టడంపై వివాదానికి కారణమైంది. మల్లు రవితో కార్పొరేటర్లు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు ఎంపీ మల్లు రవి. అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్యకి హైదరాబాద్లో ట్రాఫిక్ హోంగార్డుపై ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేశారు. ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అబిడ్స్ జీపీఓ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బైక్పై ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికి వచ్చాడు. ట్రాఫిక్ నియమాలు పాటించలేదని చెప్పిన ట్రాఫిక్ ఎస్ఐ అనిల్తో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి వాగ్వాదానికి దిగాడు. ఇంతలో మధ్యలో వచ్చిన హోంగార్డ్ కుమార్పై ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దాడి చేశాడు. ఈ ఘటనలో హోంగార్డ్ ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంబర్పల్లిలోని ఎల్ఎన్టీ క్యాంపు కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కార్యాలయం ఇది. ఇందులో విలువైన ఫైల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్తో పాటు సామాగ్రి ఉన్నట్టు సమాచారం. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పంటించారా అనేది తేలాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న వర్షపు నీటిలో తడవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వాన పాలవుతుంటే వారి బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో ధాన్యం నాణ్యత తగ్గిపోవడంతో పాటు మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకు సహాయం చేసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గొప్ప మనసు చాటుకున్నారు. లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఇసుక లారీలు తరలించారు. లారీ డ్రైవర్లు తప్పించుకుని వెళ్తారని తెలుసుకున్న ఆయన లారీలోనే ప్రయాణించి మరీ వారిని పట్టుకున్నారు. గంగాధర మండలంలోని 3 కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవకు రైతులు అభినందనలు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడ్ అయ్యే వరకు అక్కడే ఆగి మరీ ధాన్యాన్ని తరలించారు ఎమ్మెల్యే సత్యం. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తాయని ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో. అగ్రరాజ్యంలో భారతీయులపై వివక్ష చూపటాన్ని మూర్ఖుల చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో భారతీయుల ఆందోళనలను సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో భారతీయుల పాత్రను కొనియాడారు మార్కో రూబియో. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత్, అమెరికా వ్యూహాత్మక సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు ఆయన. తమిళనాట విజయ్ ప్రభుత్వం డీఎంకే దయాదాక్షిణ్యాలపైనే నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. టీవీకే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగదని జోస్యం చెప్పారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఒక సినిమా సునామీగా అభివర్ణించారు స్టాలిన్. కేవలం ఒక స్టార్ నటుడు పార్టీ పెట్టాడనే ఉత్సాహంతోనే ప్రజలంతా విజయ్కు మద్దతు తెలిపారన్నారు. నేటి ప్రశ్నపత్రం లీక్ వివాదంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఎక్స్ ద్వారా ప్రకటించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు రాహుల్.
కర్ణాటకలోని తత్తెహక్కుల నదిలో వేటకు దిగిన ఒక కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. ఇందులో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. సిరాలి గ్రామంలోని ఒక కుటుంబానికి చెందిన 14 మంది ఆల్చిప్పల కోసం నదిలో దిగారు. నదీ ప్రవాహం పెరగడంతో వారంతా కొట్టుకుపోయారు. ఇందులో 3 జాలర్లు రక్షించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు 8 మృతదేహాలను వెలికితీశాయి. మృతుల్లో 7 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని సిందేవాహి తాలూకాలో 2 రోజుల క్రితం బీడీ ఆకులు కోస్తున్న 4 మహిళలపై దాడి చేసి చంపిన అడవి పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అటవీశాఖ ట్రాప్ కెమెరాలు, పెట్రోలింగ్ సీసీటీవీ కెమెరాల ద్వారా పులిని బోనులో బంధించారు. అటవీ శాఖకు చెందిన ప్యూరిఫికేషన్ స్క్వాడ్లు కూడా ఆ ప్రాంతంలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. పులిని బంధించడంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమకు అణ్వాయుధాలు అవసరం లేదని తేల్చి చెప్పారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామన్నారు. అణ్వాయుధాల విషయంలో తమ వైఖరిపై ప్రపంచానికి భరోసా ఇస్తున్నట్లుగా తెలిపారు పెజెష్కియాన్. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ అప్పగించడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఇలాంటి ప్రకటన వచ్చింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరినట్లే కనిపిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి క్షిపణులు, డ్రోన్లతో జరిపిన భీకర దాడుల్లో 4 ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 3 చిన్నారులు ఉన్నారు. స్టార్ బిల్స్లోని సైనిక విభాగంపై యుక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు రష్యా ప్రకటించింది. గంటల తరబడి సాగిన దాడులతో కీవ్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఒక దుండగుడు బలగాలపై దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ను 45 నిమిషాల పాటు లాక్డౌన్ చేశారు. నిందితుడి కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఉత్తర చైనాలోని పాన్షి ప్రావిన్స్ బొగ్గుగని గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య 90కి పెరిగింది. దాదాపు 150 మంది కార్మికులను సహాయక బృందాలు రక్షించాయి. చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. చైనా గని ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్, బార్సిలోనా సిటీల్లో ప్రజలు రోడ్డెక్కారు. పెరుగుతున్న ఇంటి అద్దెలు నిరసిస్తూ వేలాది మంది నిరసన తెలిపారు. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా వల్ల స్పెయిన్లో ఇల్లు అద్దెలు భారీగా పెరిగాయి. వీటిని భరించలేని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తమకు పర్యాటకులు వద్దని, నేబర్స్ కావాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు.